ఇప్పుడు సిపిఐలో అనగా పార్టీ అనగా మీరు ఒక్కరే కనిపిస్తారు, ఎందుకు వేరే వాళ్ళని మీరు పైకి రానియరా మీరే కనిపిస్తారు? లేదని నేను ఏంత కాదు కదా. ఒకటి రాష్ట్ర కార్యదర్శిగా ఉండే వాళ్ళకి ఆటోమేటిక్గా పాలసీ మేకింగ్ డిసిషన్ కాబట్టి పాపులారిటీ వస్తుంది. దానిలో కొంచెం చురుగ్గా ఉండి కొంచెం కాంట్రవర్సీ పనులు కూడా చేస్తుంటా కదా నేను. నా పనులు కొన్ని నా నాలుక కూడా కాంట్రవర్సీ నాలుకే, నా పనులు కూడా కొన్ని కాంట్రవర్సీ పనులు. తెలియకుండా మీ నాన్న గుణాలు కొన్ని వచ్చాయి చెప్పచ్చు, ఎందుకంటే ఇన్స్టెంట్ రియాక్షన్స్ కొన్ని ఉంటాయి. ఇంకోటనా మీకు 2 బిరుదులు ఉన్నాయి. ఒకటం సిపిఐ నారాయణ అంటే మీరే, చికెన్ నారాయణ కూడా మీరే. చికెన్ కూడా మీరు చేసిన పని, మీరంటే జర్నలిస్ట్ చేసిన పని. ఇప్పుడు ఆ రోజు ఒక ఇంట్లో మమ్మల్ని టిఫిన్ పిలిచిన వాళ్ళు ఇడ్లీ చికెన్ పెట్టారు. ఇడ్లీ చికెన్ ఎందుకు పెట్టారంటే వాళ్ళకు తెలుసు చిత్తూరు జిల్లాలో మాకు ఈ పండగలు వచ్చినప్పుడు మామూలుగా వచ్చినప్పుడు ఇడ్లీ చికెన్ తింటాం. అది వాళ్ళు ఇడ్లీ చికెన్ పెట్టారు, అందరం తిన్నాం. గాంధీ జయంతి రోజు చికెన్ తిన్న నారాయణ అని నా బొమ్మ వేశారు. నాతో పాటు తిన్నాడు రాసినోడు కూడా. నాకు స్పృహ రాలే ఆ రోజు. గాంధీ జయంతి అని, గాంధీ జయంతి తినకూడదని స్పృహ రాలేదు. అంటే ఆకలి మీద ఉండదు లేకపోతే చికెన్ గాంధీ జయంతి అని తెలియదు. టిఫిన్ టైం తింటాము అని ఇడ్లీ చికెన్ తింటే నాకు ఇంకొంచెం ఎక్కువ. అందులో మా ఆవిడ అప్పుడు ఉన్నట్టుంది, నేను రీసెర్చ్ చేయాలి నీ పొట్టపైన. ఎందుకంటే ఉప్మా పెడితే ఇంత స్పూన్ తింటావు, ఇడ్లీ సాంబార్ పెడితే 4 ఇడ్లీ తింటావు, ఇడ్లీ చికెన్ చూస్తే 12 ఇడ్లీ తింటావే, అది ఎట్లా ఈ పొట్ట ఎట్లా ఎక్స్పాండ్ అవుతుంది, అది నీకు తిని చూడవే అని చెప్తుంటా. అంటే ఇడ్లీ చికెన్ చూస్తే కొంచెం ఎక్కువ లాగించేటువంటి అలవాటు, ఆసక్తి కూడా ఎక్కువ. ఇది జరిగిన తర్వాత నేను ఫీల్ అయినాను, నేను రాష్ట్ర కార్యదర్శిని. అటువంటిప్పుడు నేను తప్పు చేశాను కదా, నేను తప్పు చేసినప్పుడు రిలీజ్ కాకపోతే జనంలో మంచిది కాదు. అందులో గాంధీ మీద ఉన్నటువంటి మమకారం ఒకటి, నేషనల్ కమిట్మెంట్ డేని ఎందుకు మనం వైలేట్ చేయాలని చెప్పని ప్రెస్లో నేను 1 year పాటు దిస్ మై సెల్ఫ్ పనిష్మెంట్, నేను నాన్ వెజ్ తినను అని చెప్పేసి ప్రకటించుకున్నా. అట్లా ఇప్పుడు నారాయణ చికెన్ నారాయణ పేరు చేసింది. నేను ప్రస్తావన అడిగి వస్తుంది, ఎందుకన్నా ఇటు గబలేపుతారు మీరు, ఇట్లాంటి ఎందుకు పెడతారంటే, అవును సార్ నారాయణే కమ్యూనిస్ట్ పార్టీ ఇవి అచ్చంగా ప్రజాస్వామ్యం డెమోక్రసీ అని చెప్తుంటే ఓడింటారు సార్. ఇట్లాంటివి వస్తే అప్పుడు జనం వింటారు. ఇప్పుడు మీరు పాపులర్ అయ్యారు కదా అంటారు, మంచిదే కదా అనుకున్నాను. పాపులర్ వచ్చింది కదా.